వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోవడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయాన్ని క్షమాపణ అధ్యాయం అని పిలుస్తారు. ద చాప్టర్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఈ అధ్యాయం ద్వారా దేవుడు ఎక్కువ మందితో మాట్లాడతాడు. ముఖ్యంగా ఈ అధ్యాయాన్ని రక్షణ అధ్యాయం కూడా అంటారు. దేవుడు నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నీ పాపాలు జ్ఞాపకం చేసుకోను అనే మాట. అందుకనే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 22, 23, 24, 25 వచనాలు ఇవన్నీ కూడా చాలామంది రక్షణ విషయమై దేవుడు మాట్లాడిన వచనాలు. నా జీవితంలో కూడా 1999లో ఈ వాక్యం ద్వారానే దేవుడు నన్ను రక్షించాడు. అది 24, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరికదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించుతివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టుతివి, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ వచనము చాలా గొప్ప వచనం. ఈ అధ్యాయము రక్షణ అధ్యాయం అని పిలవచ్చు. ఈ అధ్యాయములో వచ్చే ప్రతి వచనం అది మన రక్షణ కొరకు, రక్షణ తర్వాత అది సేవ కొరకు అని అర్థమవుతుంది. సాల్వేషన్ అండ్ సర్వీస్. అంతేకాదు ఈ అధ్యాయంలో దేవునికి మానవునికి కోల్పోయిన సంబంధాన్ని మరలా తిరిగి తెచ్చే కొన్ని గొప్ప వచనాలు కనబడతాయి. అప్పటిదాకా పట్టించుకొని దేవుడు, అప్పటిదాకా వదిలిపెట్టిన దేవుడు, ఎప్పుడైతే క్షమాపణ కోరి ఆయన బిడ్డగా చేయబడతామో మన పట్ల దేవుడు తీసుకునే బాధ్యతలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. అదే అంటాడు, జలముల్లో పడి దాటినప్పుడు నీకు తోడై ఉంటాను, అగ్ని మధ్య నడిచినప్పుడు అవి నిన్ను కాల్చజాలవు. ఎన్నో గొప్ప వచనాలు ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇంకా 19వ వచనంలో అయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచునని. 16వ వచనంలో సముద్రంలో త్రోవ కలుగజేస్తానని. ఇలాగ ఎన్నో విషయాలు, ఎన్నో వచనాలు ఈ అధ్యాయంలో కనబడతాయి. మనం ముందుగా చెప్పుకున్నట్లు యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుంచి 66 వరకు ఆదరణ అధ్యాయాలు. ఈ అధ్యాయం ఎక్కడ చదివినా ఆదరణ కలుగక మానదు. వ్యక్తిగత జీవితంలో ఆదరణ, కుటుంబ జీవితంలో ఆదరణ, సేవలో ఆదరణ, అనేక పరిస్థితుల్లో దేవుడు ఆదరించేవాడుగా ఉంటాడు. అందుకని నీ ఒంటరితనములో నువ్వు యెషయా గ్రంథం చదువుకోవాలి అని భక్తులు మాట్లాడుతూ ఉంటారు. దేవుడే నిన్ను ఆదరిస్తాడు, తల్లిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, స్నేహితుడిగా ఉంటాడు, ప్రభువుగా ఉంటాడు, అనేక రీతిలుగా నీ పక్క నుండి మాట్లాడతాడు. అందుకనే భక్తులు చాలామంది ఏమంటారంటే, యెషయా గ్రంథము మరేదో కాదు, యేసయ్య గ్రంథము అని పెద్దవాళ్ళు పిలుస్తారు. అంటే ప్రభువే డైరెక్ట్గా మనతో మాట్లాడినట్లుగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం చూస్తే,
దేవుడు మానవుని జీవితంలో, విశ్వాస జీవితంలో తను పెంపొందించుకునే ఆ గొప్ప సంబంధం ఇక్కడ రాయబడుతుంది. అందుకనే ఈ అధ్యాయం అంతా మనం చూస్తే నిన్ను నిన్ను నాకు నాకు అని ఉంటుంది. దేవునికి విశ్వాసికి మాత్రమే సంబంధం. నీ జీవితంలో నీతో ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది వస్తారు, కానీ చివరికి నీ జీవితంలో మిగిలేది నీ దేవుడు, నువ్వే. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత రక్త సంబంధికులైనా, ఎంత ప్రియమైన వారైనా కొంతమంది గంటలు, కొంతమంది రోజులు, మరి కొంతమంది వారాలు, మరి కొంతమంది నెలలు, మరీ ఎక్కువైతే కొంతమంది సంవత్సరాలు మాత్రమే. కానీ జీవితాంతం నీతో ఉండేవారు ఎవరూ లేరు. నిన్ను విడిచిపెట్టేవాళ్ళు, నిన్ను వదిలేసేవాళ్ళు, నిన్ను హింసించేవాళ్ళు, నిన్ను అవమానపరిచేవాళ్ళు, నిన్ను బాధించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ దేవుడు నీ విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, ఆయన చేసే 7 పనులు యెషయా గ్రంథంలో వ్రాయబడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన అంటున్నాడు నిన్ను, ఇంకెవరిని కాదు, మీరు అనట్లేదు, నిన్ను. దేవుడు ఎప్పుడు మనతో పర్సనల్గా మాట్లాడతాడు, పర్సనల్గా ఆదరిస్తాడు. మనం 10 మంది ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఎప్పుడు మనతో ఆదరణగా మాట్లాడాడు. ఎందుకనగా ఇంకొక వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ స్వరములో దేవుని స్వరము నువ్వు వినలేవు. దేవుని స్వరము అది మెల్లనైన స్వరము, మాధుర్యమైన స్వరము. అది ఎప్పుడు వినాలన్నా నువ్వు ఒంటరిగా ఉండాలి. అందుకని దేవుడు నిన్ను ఒంటరిగా చేస్తున్నాడంటే ఆయన మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక వివాహ సంబంధము ఏదన్నా ఏర్పరచుకుంటున్నప్పుడు, కుదిరినప్పుడు, ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతారు, అయ్యా అబ్బాయి అమ్మాయితో పర్సనల్గా మాట్లాడవచ్చు. అరే, అప్పుడు దాకా అందరితో మాట్లాడి పర్సనల్గా మాట్లాడాల్సింది ఏముంది? అమ్మాయి అబ్బాయితో, అబ్బాయి అమ్మాయి పర్సనల్తో మాట్లాడటం అనేది వాళ్ళ తప్పు కాదు. కానీ వారు అర్థం చేసుకునే ఆ విషయం అంటే అర్థము ఇవన్నీ వేరే వాళ్ళు వినకూడదు. తల్లిదండ్రులైనప్పటికీ కూడా మా ఆశయాలు, మా కోరికలు, మా ఆకాంక్షలు, మాకున్న ఒక గురి, అది ఒకరినొకరు తెలుసుకోవాలి అన్నట్లుగా వారు పర్సనల్గా మాట్లాడతారు. ప్రభువు కూడా అంతే. అందరితో ఉన్నప్పుడు, అందరి మధ్యలో ఉన్నప్పుడు నీతో మాట్లాడడు. ఎందుకంటే వాళ్ళు అపహసించవచ్చు, దేవుని మాటలు విని నవ్వచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే మాట వారు నమ్మకపోవచ్చు. అందుకని దేవుడు నీకు అన్నీ దూరం చేస్తున్నాడు. నువ్వు బాధపడొద్దు. ఎంతమంది దూరం అవుతున్నారో దేవుడు నీకు అంత దగ్గర అవుతున్నాడు. ఏది నీకు దూరమైన ప్రభు సన్నిధి నీకు దగ్గర అవుతుంది. యాకోబు కూడా ఎన్నో గుంపుల్లో ఎంతోమందితో వస్తున్నాడు. అప్పుడు దాకా దేవుడు కలుసుకోలేదు, మాట్లాడలేదు, ఆశీర్వదించలేదు. యాకోబు ఎప్పుడు ఒంటరి అవుతాడని దేవుడు చూశాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెప్పుడు ఒంటరిగా దొరుకుతావా? మాట్లాడాలి అని దేవుడు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడో తెలుసా? దేవునికి ఏకాంత సమయం నువ్వు ఇవ్వట్లేదు. క్వైట్ టైం అనేది ప్రతి దినము నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అబ్రహాముతో స్నేహితుల్లాగా మాట్లాడటానికి, మోషేతో స్నేహితుల్లాగా ముఖాముఖిగా మాట్లాడటానికి ఒకటే కారణం, వాళ్ళు ఎన్ని వేల మంది జనాల మధ్య ఉన్న దేవుని కొరకు కొన్నిసార్లు ప్రత్యేకమైపోయి ఒంటరిగా కనిపెట్టేవాళ్ళు. స్పిరిచువల్ క్వైట్ టైం అనేది లేకపోతే దేవునితో నీ సంబంధము తెగిపోతుంది. దేవుని సంబంధము నువ్వు కోల్పోయేటట్లు ఉంటావు. అందుకని ఇక్కడ దేవుడు మరలా నీ జీవితాన్ని పునరుద్ధరిస్తున్నాడు. తప్పిపోయావేమో, తొలగిపోయావేమో, పడిపోయావేమో, కృంగిపోయావేమో, నష్టపోయావేమో, అనేక విషయాలలో మోసగించబడుతూ వచ్చావేమో, అన్యాయం చేయబడుతూ వచ్చావేమో, విడిచిపెట్టబడుతూ వచ్చావేమో, నీ దుఃఖము, నీ వేదన ఇవన్నీ చూసి ప్రభు అంటున్నాడు నిన్ను అనే మాట ఈ అధ్యాయంలో చాలా గొప్ప మాట. అదే మనం చూస్తాం యెషయా గ్రంథం 43వ అధ్యాయం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను అందరినీ ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడేటప్పుడు దేవుడు కొన్ని ముద్దు పేర్లు పెట్టుకుంటాడు. అక్కడ యాకోబు అని పిలుస్తాడు నిన్ను ఒక్కోసారి, కొన్నిసార్లు నిన్ను ఇశ్రాయేలు అని పిలుస్తాడు, కొన్నిసార్లు సియోను అని పిలుస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను ముద్దుగా పిలుచుకుంటున్నాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మా స్నేహితుని యొక్క తండ్రి గారు కూడా
నన్ను ఎప్పుడు కూడా చిన్నోడా చిన్నోడా అని పిలుస్తారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నా పేరు చిన్నోడా కాదు కదా, ఎందుకు పిలుస్తున్నావు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నా కుమారుణ్ణి పిలవటం నాకు అలవాటైపోయిందయ్యా. వాడు చిన్నోడా, వాడి స్నేహితుడిగా నిన్ను కూడా అలా పిలుస్తున్నాను. దేవుడు కూడా అంతే, నిన్ను కూడా సియోను, యాకోబు, ఇశ్రాయేలు అని తన పిల్లల్ని పిలిచినట్లుగా నిన్ను పిలుచుకుంటున్నాడు. నీ పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన దేవుడు నిన్ను పిలవలేదని కాదు. నీ పేరు ఎత్తకపోయినా ఆయన నిన్ను పిలుస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఇక్కడ అందుకనే రెండు విషయాలు అంటున్నాడు. ఓ యాకోబు, ఓ ఇశ్రాయేలు. పాత జీవితంలో ఉన్న సహోదరుడా, క్రొత్త జీవితంలోకి వచ్చిన సహోదరుడా, దేవుడు ఇద్దరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఈ ఉదయం నీతో ఏం మాట్లాడుతున్నాడో నువ్వు శ్రద్ధగా వింటే నువ్వు చాలా ఆనందిస్తావు. ఏమంటున్నాడు అంటే, ఈ అధ్యాయం అంతా మనకి బాగా కనపడే మాట, నిన్ను 7 సార్లు దేవుడు ఖచ్చితంగా సంపూర్ణతలో నిన్నేం చేస్తాను, నీ విషయంలో నేనేం చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, యాకోబు నువ్వు సృజించిన వాడుగు యెహోవా. మొట్టమొదట దేవుడు నీకు గుర్తు చేస్తుంది ఏంటంటే, నిన్ను సృజించాను, ఐ క్రియేటెడ్ యూ. నిన్ను సృజించాను. నువ్వేదో వేరే విధంగా ఈ లోకంలోకి రాలేదు. ఒక భవిష్యత్తు లేకుండా, ఒక నిరీక్షణ ఆధారం లేకుండా మీ భూమి మీదకి రాలేదు. కానీ నేను సృజించుకున్నాను. ఇది నాన్న, మనం ఏ వస్తువు కొన్నా ఏదన్నా ఉపయోగం ఉంటేనే మనం కొంటాం. ఏ ఇల్లు కట్టినా అది మనకు ఉపయోగపడితేనే కట్టుకుంటా, కానీ వ్యర్థంగా మనం ఏది కొనమో ఏది చేయము. దేవుడు కూడా అంతే, నిన్ను వ్యర్థంగా సృజించలేదు. నిన్ను సృజించాడంటే నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఆయనకు ఒక కోరిక, ఆశ ఉంది. అది తెలుసుకోవాలి. కాబట్టి ఇతరులు అనుకోవచ్చు నీకు విలువ ఇవ్వకపోవచ్చు, ఇతరులు నిన్ను గౌరవించకపోవచ్చు, అసలు ఇతరులు నిన్ను పట్టించుకోకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నిన్ను నేను సృజించాను. రెండోది మనం చూస్తే, రెండవది నేను నిన్ను నిర్మించాను. రెండవది చూసినట్లయితే నిన్ను ఆయన నిర్మిస్తూ వచ్చాడు. ఐ క్రియేటెడ్ యూ, ఐ కన్స్ట్రక్టెడ్ యూ. నిన్ను నిర్మించింది ఆయనే. నిన్ను నిర్మించిన నీ దేవుడు నిన్ను మర్చిపోడు. నిన్ను నిర్మించిన నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నిన్ను ఎంత అందంగా నిర్మించుకున్నాడో తెలుసా? నిన్ను ఎంత గొప్పగా నిర్మించుకున్నాడు, ఎంత ఉన్నతంగా ఆయన నిన్ను నిర్మించుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, మొట్టమొదట నిన్ను సృజించాను అంటున్నాడు. రెండోది నిన్ను నిర్మించాను. ఆయనకు అవసరమైన రీతిగా నిర్మించాడు. నీ అవయవాలు నీకు శరీర రీతిగా కానీ ఆత్మీయంగా కానీ నిన్ను నిర్మించాడు అంటే ఆయనకి ఏదో అవసరం ఉంది. ఏ రీతిగా నువ్వు ఉపయోగపడతావో ఆ రీతిగా నిర్మించాడు. మనం ఒక గృహాన్ని కట్టుకునేటప్పుడు మన అనుకూలత చూస్తాము. ఆ బెడ్రూమ్ ఎలా ఉండాలి, కిచెన్ ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, ఇలాగ మనము మన అనుకూలతను బట్టి నిర్మించుకుంటాం. దేవుడు కూడా తన అనుకూలత నిమిత్తమై నిన్ను నిర్మించుకున్నాడు. ఇది రెండవది మనం చూస్తున్నాం. మూడవది చూస్తే, నిన్ను విమోచించి ఉన్నాను. మూడవది అంటున్నాడు, నిన్ను విమోచించాను. నువ్వు ఏ బంధకాలైనా ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా గుర్తుపెట్టుకో, నిన్ను విమోచించాను. దేవుడు ఎప్పుడూ కూడా అది జరిగినట్లే మాట్లాడతాడు. దేవుని ప్రతి మాటలో విశ్వాసం ఉంటుంది. నిన్ను విమోచిస్తాను అనట్లేదు, నిన్ను ఆల్రెడీ విమోచించేశాను. కాబట్టి ఎన్ని పరిస్థితులున్నా, ఎంతమంది శత్రువులున్నా, శోధనలున్నా నువ్వు దిగులు పడొద్దు. మూడవది ప్రభు అంటున్నాడు, నిన్ను విమోచించి ఉన్నాను. నిన్ను సృజించాను, నిన్ను నిర్మించాను, నిన్ను విమోచించాను. నాలుగవ మాట మనం చూసినట్లయితే, ఈ నిన్ను అనే మాట మనం జాగ్రత్తగా చూస్తే, భయపడకుము, పేరు పెట్టు, నిన్ను పిలిచాను. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎవరు కూడా నిన్ను పిలవరు. కనీసం నీకు ఫోన్ చేసి మాట్లాడటానికి కూడా వాళ్ళకి టైం ఉండదు, ఇష్టం ఉండదు. నీ సొంత పిల్లలే, నీ సొంత బంధువులే, నీ సొంత భర్తే, నీ సొంత భార్యే, నీ సొంత తల్లిదండ్రులే నీకు కనీసం ఫోన్ చేసి కూడా నేను అడగకపోవచ్చు, పిలవకపోవచ్చు. ఒక ఆయన అంటున్నాడు, ఆయన మరి చాలా దూరం వెళ్ళాడు. చాలా దూరం క్యాంపుకి వెళ్ళినప్పుడు, ఆ క్యాంపుకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నారంట. ఎవరు ఫోన్ చేశారంటే, మొట్టమొదట వాళ్ళ ఆవిడ గారు ఫోన్ చేశారు. ఏమండి, బెంగళూరు జాగ్రత్తగా వెళ్ళారా? వెళ్ళానమ్మా.
మరి డ్యూటీ అంతా మరి చూసుకోండి అని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ బాక్స్ జాగ్రత్త అని అడిగిందంట అమ్మ. వీళ్ళని తీసుకెళ్ళిన ఆ బాక్సు జాగ్రత్తగా తీసుకురా అనింది. సరే బాక్స్ గురించి అడిగింది, ఆయన గురించి అడగలేదు. తర్వాత సాయంత్రానికి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాడంట, నాన్న వెళ్ళావా? వెళ్ళాను, ఆ బ్యాట్ తీసుకురా ఒకటి, అక్కడ బాగా దొరుకుతాయి అంట అన్నాడంట. తండ్రి కంటే వాడికి బ్యాట్ ఎక్కువైంది. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ అమ్మాయి పింకీకి ఫోన్ చేసిందంట, డాడీ మరి నువ్వు వెళ్ళావుగా బెంగళూరు, బార్బీ డాల్ ఒకటి తీసుకురా డాడీ అంట. ఆమెకేం కావాలంట? బార్బీ డాల్. చాలా బాధపడుతూ వచ్చాడు. ఎక్కడికి ఎలా వెళ్ళావు, మరి ఏం తింటున్నావు, ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు కాదు. చివరికి తండ్రి ఫోన్ చేశాడంట. తండ్రి ఫోన్ చేసి వెళ్తే వెళ్ళావు కానీ అబ్బాయి 4 రాళ్ళు వెనకేసుకోవాలరా నువ్వు అని చెప్పి అన్నాడంట. ఆ తర్వాత చివరిగా వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందంట. ఫోన్ చేయటం ఆలస్యం, అబ్బాయి తిన్నావా అని అడిగిందంట. అది ఎంత ఆదరణ కలిగింది ఆ మాట. కొన్నిసార్లు మనుషుల మాటలు చాలా ఇబ్బంది పెట్టవచ్చు. అందులో వాళ్ళ స్వార్థంతో కూడిన మాటలు మాట్లాడతారు. కానీ తల్లి ఎప్పుడు కూడా నువ్వు తిన్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? దేవుడు కూడా అలాంటి వాడే. యెషయా గ్రంథంలోనే ఆయన తల్లి లాంటి ఆదరణ మనకిస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నిన్ను నేను పిలిచాను. ఇది 4వది. 5వది మనం చూస్తే 3వ వచనం, పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను. 5వది, నిన్ను రక్షించేవాడును. ఎంతమంది శత్రువులు అన్నా రాని, ఎన్ని పరిస్థితులు శోధనలు నీ మీదకు పొర్లి పారని, అసలు నువ్వు భయపడాల్సిన పని లేదు. అసలు నిన్ను రక్షించేవాడిని నేనున్నాను. ప్రియులారా, ఈ దినాల్లో ఒక రాజకీయ నాయకుడికి లేదంటే ఒక అధికారికి ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. కానీ అందరికంటే ఎక్కువ సెక్యూరిటీ ప్రధానమంత్రికి Z+ సెక్యూరిటీగా మనం వింటూ ఉంటాం. కానీ ప్రధానమంత్రి కంటే ఎక్కువ సెక్యూరిటీ కలిగిన వ్యక్తి ఎవరంటే నువ్వే, విశ్వాసి. నీ చుట్టూ నీకు తెలియకుండా ఎంతమంది దూతలు ఉన్నారో తెలుసా? వాళ్ళు ఎంతో నిన్ను కాపాడుతున్నారు, నిన్నెంతో ఎత్తిపట్టుకుంటున్నారు, నిన్నెంతో రక్షిస్తున్నారు, నీకు సహాయం చేస్తున్నారు. అవి కనపడట్లేదు ప్రియ సహోదరుడా. అందుకనే నిన్ను రక్షించేవాడను. ఏం దిగులు పడు మాకు. ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయినా నిన్ను రక్షించడానికి ఆయన ఉన్నాడు. నీ దిగులు నుంచి నిన్ను రక్షిస్తాడు, నీ కలవరం నుంచి నిన్ను రక్షిస్తాడు, నీ కన్నీటి నుంచి కూడా నిన్ను రక్షిస్తాడు, నీ శోధన నుంచి రక్షిస్తాడు. అనారోగ్యమా, అందులో నుంచి నిన్ను రక్షిస్తాడు. భయంతో ఉన్నావా, నిన్ను రక్షిస్తాడు. వేదనతో కృంగిపోయావా, నిన్ను రక్షించువాడను. నిన్ను అనే మాట ఎంత దేవుడు పర్సనల్గా మనతో మాట్లాడుతున్నాడు. 6వ మాట మనం చూసినట్లయితే 4వ వచనం చివరి మాట, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇదెంత గొప్ప మాట. ఐ లవ్ యూ అనే మాట మనకు మొట్టమొదట బైబిల్లోనే కనబడుతుంది. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరు చెప్పగలరు? ఈ దినాల్లో ఈ మాట ఎవరితో చెప్పినా సరదాగా చెప్పేవాళ్ళుగా ఉంటున్నారు. ఈ దినాల్లో గొప్ప ట్రెండ్ ఏంటంటే, అప్పటి దినాల్లో లోకమంతా ఐ లవ్ యూ అనేది అయితే, ఇప్పుడేంటో కొత్త ట్రెండ్ వచ్చింది. అది చాలా ఫేమస్ అంట. అదేదో బ్రేకప్ అంట. ఒక యవనస్తుడు అన్నాడు, అన్న ఈ బ్రేకప్లు ఇప్పుడు చాలా ఫేమస్ అయినాయి అన్న. ప్రేమించటం కన్నా ఈ బ్రేకప్ చేసుకోవటం గొప్ప ఘనతగా, స్టేటస్గా భావిస్తున్నారన్న. బ్రేకప్ అంటే ఏంటి తమ్ముడు అంటే, ఏం లేదన్నా, ఐ లవ్ యూ అనే మాటని ఐ హేట్ యూ అని ఎవరికి వాళ్ళు ఎవరి దారాలు చూసుకుంటారు. ప్రియులారా, ఎంత భయంకరం! ఈ లోకపు ప్రేమలన్నీ కూడా బ్రేకప్పే. ఈ రోజున ఏదైనా సరే నీతో ఎవరు ఎంత ప్రేమగా ఉంటున్నా గుర్తుపెట్టుకో, అది బ్రేకప్ కోసమే. నిన్ను బ్రేకప్ చేసే అంటే, ఈ బ్రేకప్ అనేది ఏంటంటే ఆ మాట బద్దలైన పరిస్థితి, బద్దలైపోవటం, పగిలిపోవటం, విరిగిపోవటం. ఈ లోకంలో ప్రతి ప్రేమ అది విరిగిపోయేదే. అది గొప్పదని ఆరాటపడుతున్నావేమో, అది నిజమని నమ్ముతున్నావేమో. నీకంటే అమాయకురాలు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు తప్ప నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు లేరు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ విడవకని ఎడల కృప చూపుతున్నాడు. ఇది మనము 6వదిగా చూస్తున్నాం. నిన్ను ప్రేమించుచున్నాను. ఈరోజు ఎవ్వరు నిన్ను ప్రేమించట్లేదా? అందరికీ నువ్వు నచ్చట్లేదా? నీ ప్రవర్తన నచ్చట్లేదా? నీ రూపం నచ్చట్లేదా? నీ పనులు నచ్చట్లేదా? నీ మాటలు నచ్చట్లేదా? ప్రియ సహోదరుడా, అవి నీకు నచ్చుతాయి. చాలాసార్లు మనం చూస్తే చిన్న పిల్లలు
వాళ్ళు అప్పుడప్పుడే ఎదుగుతున్నప్పుడు, అప్పుడే నడక నేర్చుకుంటూ, అప్పుడే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొత్త వాళ్ళకి అంత ఇదిగా అనిపించకపోవచ్చు. కొంచెం కోపం తెప్పించవచ్చు, విసుగు తెప్పించవచ్చు. కానీ ఆ మాటలు ఆ తల్లికి, ఆ తండ్రికి ఎంత వినసొంపుగా ఉంటాయో. కారణం ఏంటంటే ఆ మాటల కోసం ఎన్నో రోజులుగా వారు ఎదురు చూశారు కాబట్టి అవి ఎంతో ఆనందంగా ఉంటాయి. అలాగే దేవుడు కూడా నీ విషయంలో ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టం. నీ మాటలు, నీ ప్రవర్తన ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. మనుషులు ఏది వద్దు అంటారో నీ జీవితంలో దేవుడు అది కావాలంటాడు. మనుషులు ఏది లేదు అన్నారో నీ జీవితంలో అది ఉంది అని చెప్పే దేవుడు. మనుషులు నిన్ను వద్దు అంటారు, ఆయన కావాలి అంటాడు, నిన్ను కోరుకుంటున్నాడు. ఇది 6వదిగా మనకు కనబడుతుంది. 7వదిగా ఈ అధ్యాయంలో నిన్ను అని దేవుడు చెప్పిన గొప్ప మాట 5వ వచనం, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. 7వది, నిన్ను సమకూర్చేదను. ప్రియ సహోదరి, నిన్ను సమకూర్చే దేవుడు. కోల్పోయావా, తొలగిపోయావా, చెదిరిపోయావా, వ్యక్తిగత విషయంలో నిన్ను సమకూరుస్తాడు. నీ కుటుంబాన్ని మరలా ఆత్మీయంగా, ప్రేమగా, సమాధానంగా, ఆనందంగా సమకూరుస్తాడు. నీ సేవను మరలా తిరిగి ఆయన సమకూరుస్తాడు. నీ సాక్ష్యాన్ని సమకూరుస్తాడు. ఈ రోజున సమకూర్చే దేవుడు. ఏం పోగొట్టుకున్నావో, ఎవరిని పోగొట్టుకున్నావో దిగులు పడొద్దు. ఏది పోగొట్టుకున్నా మరలా దానిని దేవుడు తీసుకొచ్చే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆ దినాలలో ప్రభు యొక్క రాకడ సమయంలో సముద్రము, భూమి అన్నీ కూడా అప్పగిస్తుందంట. ప్రభుకి వచ్చి ఇదిగో అని అప్పగిస్తుంది. అట్లాగే దేవుడు కూడా నువ్వు ఎక్కడ ఏది పోగొట్టుకున్నా అది తీసుకొచ్చి నీ ముందు ఉంచుతాడు. నిన్ను సమకూర్చే దేవుడు. ఒకప్పుడు నీ జీవితం ఎంతో ఆత్మీయంగా ఉండేది, నష్టపోయావా, మళ్ళీ సమకూరుస్తాడు. ఒకప్పుడు నీ కుటుంబం ఎంతో సమాధానంగా, ఆత్మీయంగా ఉండేది, ఇప్పుడు అన్నీ కోల్పోయావా, మళ్ళీ సమకూరుస్తాడు. ఒకప్పుడు ఎంతో నీ ప్రార్థనా జీవితం ఉండేది, ఇప్పుడు లేదా, సమకూరుస్తాడు. దేవుని సన్నిధిలో ఎంతో నువ్వు పరిచర్య చేసావు, సండే స్కూల్ తీసుకున్నావు, యూత్ మీటింగ్ తీసుకున్నావు, మంచి పాటలు పాడావు, వంటలు చేసావు, దానివి చక్కగా అంట్లు తోమి, బాత్రూమ్స్ క్లీన్ చేసి, మందిరం అంతా శుభ్రపరిచే ఆ గొప్ప పని నీకు ఉండేది. ఆ పరిచర్య పోగొట్టుకున్నావా, తిరిగి సమకూరుస్తాడు. తిరిగి నీకు రెండంతలుగా ఇస్తాడు. గొప్ప సాక్షిగా ఉండి సువార్త చెప్పి దేవుని వాక్యం చెప్పే ఆ సహోదరుడిగా, సహోదరిగా ఒకప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నావా? ప్రభు అంటున్నాడు, నిన్ను సమకూర్చుతాను. నీ బిడ్డల్ని సమకూరుస్తాడు, నీ కుటుంబాన్ని సమకూరుస్తాడు, సంఘాన్ని సమకూరుస్తాడు. దిగులు పడొద్దు, ఆయన వైపు చూడు. నిన్ను అనే మాట ఎంత ఆదరణ కలిగిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో 7 నిన్ను అనే మాట దేవుడు నీకు ఎంతగానో ఓదార్పుగా మాట్లాడుతున్నాడు, ఎంతో ఆదరిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ గొప్ప దేవుడు నీకున్నాడు. నిన్ను అని ఎంతగా ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. ఈ పర్సనల్ పిలుపు, ఈ పర్సనల్ కేర్ అనేది దేవుడు నీ పట్ల చూపుతుంటే ఇంకెందుకు నిరుత్సాహపడతావు? నీ పరీక్షల గురించి భయమా? నిన్ను ఆయన పట్టుకుంటాడు. గుర్తుపెట్టుకో. నీ యొక్క సమస్యల గురించా, నీ శోధనల గురించా, శత్రువుల గురించా, దేని గురించి నువ్వు దిగులు పడొద్దు. దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నీకు సహాయం చేస్తాడు. అందుకని నిన్ను అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట, ఇంకా నువ్వు దేవునికి తొలగిపోయి, దేవుడి నుంచి దూరమైపోయి మరలా పాపంలో పడిపోతే, ప్రియ సహోదరి, నిన్ను దేవుడు మరలా దర్శిస్తున్నాడు. సహోదరుడా, నిన్ను దేవుడు మరలా పిలుస్తున్నాడు. ఈ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు ప్రభువుతో ఉండాలి. ప్రభు మనస్సు నీకు, ఆయన మనస్సు నీకు, నీ మనస్సు ఆయనకి అర్థం కావాలి. ఒక గొప్ప సంబంధం ఎప్పుడు కూడా దేవునితో ఏర్పరచుకొని ఉండాలి. అలాగే ప్రభువుతో అంటుకట్టబడి ఉండు. దుఃఖపడొద్దు, దిగులు పడొద్దు. ఈ దినమే దేవుడు నిన్ను మరలా దర్శిస్తున్నాడు. ఈ మాటల ద్వారా ఈ 7 విషయాలు యెషయా గ్రంథం 43లో ఉన్నవి ఈ రోజే నీ జీవితంలో దేవుడు జరగటం ప్రారంభిస్తాడు. ఆయన కొరకు ఎదురు చూడు. నీ ప్రార్థనా జీవితాన్ని మరలా రెస్టోర్ చేసుకో. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. దేవుని సన్నిధి మానొద్దు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకో. ఇవన్నీ త్వరగా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయాలని నీ కొరకై ప్రార్థన చేస్తాం.
పరిశుద్ధుడు అయిన తండ్రి, యేసు ప్రభు నామంలో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో వేకప్ వర్డ్, మేలుకొలుపు వాక్యం కొరకై యెషయా 43లో మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎంత గొప్ప దేవుడవు! అంత కోట్ల మంది జనాభాలో వ్యక్తిగతంగా నిన్ను అని మాతో మాట్లాడుతున్న దేవుడవు. ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ కలవరంలో, దుఃఖంలో ఉన్నారో, వేదనలో, కన్నీటిలో ఉన్నారో, భయంలో, ఆందోళనలో ఉన్నారో, సమాధానం లేకుండా ఉన్నారో, చనిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారేమో ప్రభువా, ఎందుకు ఈ బ్రతుకు అనే విసుగులో ఉన్నారేమో. ఇప్పుడే వారితో మీరు మాట్లాడండి, దర్శించండి, వారికి ఏది అవసరమో అది అనుగ్రహించండి. కన్నీరు తుడవండి ప్రభువా, ధైర్యపరచండి. ఈ వాగ్దానాల హారం వారు ధరించుకోలాగున సహాయపడమని, దినమంతా ప్రియుల యొక్క పనులు, ప్రయత్నాలు, పరీక్షలు, ప్రయాణాలు అన్నిటిలో తోడయండి, నడిపించమని, నీ వాక్యాన్ని బట్టి నిన్ను హెచ్చిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తూ వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని, మీరే వారిని ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ, ప్రత్యేకంగా నీకు సదాకాలం తోడయండి, ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృంగుదలలో దాచుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దాచుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము